హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పెద్దమ్మగుడి పక్కన ఉన్న నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా నాలాపై ఏర్పాటు చేసిన షెడ్లను నేలమట్టం చేశారు. 500 గజాలకు పైగా స్థలంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూలుస్తోంది. ఉదయం 6 గంటల నుండి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పెద్దమ్మగుడి పక్కన నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా నాలాపై ఏర్పాటు చేసిన షెడ్లను నేలమట్టం చేశారు. 500 గజాలకు పైగా స్థలంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూలుస్తోంది. ఉదయం 6 గంటల నుండి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్దమ్మగుడి పక్కన ఉన్న నాలాపై అక్రమంగా దీనికి సంబంధించి నిర్మాణాలు చేపట్టారు. వాటన్నిటిని కూడా హైడ్రా కూల్చివేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా పోలీసు ప్రొటెక్షన్ నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి ఒక అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తుంది. అంతేకాకుండా 500 గజాల స్థలంలో ఒక నిర్మాణాలను కూడా కూల్చివేసినట్టు కూడా హైడ్రా సంబంధించిన సిబ్బంది కూడా తెలిపిన నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా ఇందులో అక్రమ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పి కూడా హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక హైడ్రా కూడా కూల్చివేతలు కూడా కొనసాగిస్తుంది. పవన్, కాకపోతే ఆ షెడ్లలో ఉండే వాళ్ళు ఏమంటున్నారు ఈ కూల్చివేతలకు సంబంధించి? కొన్ని సంవత్సరాల నుంచి కూడా తాము ఇక్కడ షెడ్లను కూడా ఏర్పాటు చేసుకొని పూర్తిగా వ్యాపారం కూడా చేసుకుంటున్నాము. ఒక్కసారిగా ఇట్లా వచ్చి హైడ్రా ఇలా కూల్చివేతలు చేస్తుంటే మాత్రము పూర్తిగా తమ జీవనాధారం కూడా రోడ్డు పైన పడిందని చెప్పి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదని చెప్పి కూడా ప్రధానంగా బాధితులు కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము హైడ్రా వీరికి నోటీసులు జారీ చేశామని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూల్చివేతలు చేస్తున్నామని చెప్పి ప్రధానంగా ఇటు హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. నిజంగానే వారికి మరి నోటీసులు ఇచ్చారా? అలాగే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మెయిన్ గా హైడ్రా విషయంలో మధ్యతరగతి ప్రజలు చాలా ఆరాట పడుతున్నారు. ఇలా చేయడం వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. సో మరి వీరికి ఆల్టర్నేటివ్ గా వేరే ఏదైనా చూసే ఛాన్స్ ఉందా ప్రభుత్వం? అక్కడ వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? అయితే మొత్తానికి చూస్తే దీనిపైన గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు కూడా ఇస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో మొదటగా దీనికి సంబంధించి హైడ్రా దర్యాప్తు కూడా చేసింది. ఇక్కడ పక్క అక్రమంగా యొక్క నాలాపైన నిర్మాణం చేపట్టారు కాబట్టి దీనికి సంబంధించి యొక్క నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నట్టుగా దీనికి సంబంధించి హైడ్రా కూడా దీనికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసినా వీరు స్పందించకపోవడంతోనే పూర్తిగా దీనికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా హైడ్రా సిబ్బంది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.